అందల బాలుడు పంబావాసుడు హరిహర. స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే నాకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ లేరు కానీ ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆయన అంటారు నాతో, తమ్ముడు కేపాల్ ఉన్నప్పటి క్రిస్టియానిటీ వేరు, నేను ఒక హిందూగా పుట్టా, హిందూగానే చనిపోతా. నీకు తెలియపోతే చెప్తా, యేసు ప్రభు క్రిస్టియన్ కాదు. ఇప్పుడున్న క్రిస్టియానిటీ వేరు, ఈ ఫేక్ పాస్టర్స్ వల్ల మొత్తం గబ్బు అయిపోయింది తమ్ముడు, దీనిపైన ఒక వీడియో చేయి తమ్ముడు అని చెప్పాడు. సరే అన్న అని చెప్పిన. అండ్ క్రిస్టియన్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీడి జీలో రాడ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. మా హిందువులు అనొద్దు. మేమెవరు సార్? అమెరికన్ సార్, మేము పాకిస్తాన్ వాళ్ళం, మేము చైనా వాళ్ళం, మేము హిందూసే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవడైనా హిందువే. ఇది గుర్తుపెట్టుకో, మాట్లాడుకుందాం. జై హింద్ అంటారు సార్. జై హింద్ ఎందుకన్నా సార్? శ్రీరామ్ అంటారా? చచ్చిపోయిన వాళ్ళకి జై హింద్ అంటాడంట. ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? జై హింద్ అంటాడు, బట్ జై శ్రీరామ్ అనడు. ఎందుకు అన్నాడు చూడు. చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జై చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు. చనిపోయిన వాళ్ళకి మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే. అరే నీకు ఫైల్స్ వీక్నెస్ వల్ల నీకు బ్రెయిన్ ఎదుగుతలేదురా. ఇప్పుడు జై హింద్ అని అంటున్నావు. జై హింద్ అంటే ఏంది? భారతదేశం, హిందుస్థాన్ చచ్చిపోయిందారా? చావాలా? మనుషులు చచ్చిపోతారు, పుడతారు, కానీ భారతదేశం ఉంటుంది, భూమి ఉంటుంది. సో నువ్వు భారతదేశం మీద భక్తితో, ప్రేమతో జై అంటావు, అది అంతే. ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? అరే నువ్వు స్కూళ్ళల్లోకి వెళ్ళు, అదే స్కూళ్ళల్లో మోహన్ జాత్ కరమ్చంద్ గాంధీజీకి జై అంటున్నారు. ఏం చెప్పాలరా నీకు? మొన్న మీరు కూడా యేసు ప్రభువుకి జై అన్నారు కదరా గుంపులో. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఎవడెర్రి పువ్వు? జై అనొద్దు అంటాడు, వాడే జై అంటాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే. అతను క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఎవడైనా హిందువే. వాడే అందరూ హిందువులే అంటాడు. వాడే వచ్చి క్రైస్తవ కుర్రాలు కొడితే ఎలా ఉంటుంది, సింహం దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో, మా మాలమాదికలు మా కుర్రాలు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది. కొడకల్లారా క్రైస్తవ కులాలు అంటాడు. క్రైస్తవంలో కులాలే ఉండవు. మా ముస్లింలు కొడితే ఎలా ఉంటుంది దెబ్బ. మళ్ళీ ముస్లింలు అంటాడు. బాగా ముదిరిపోయిందిరా మీకు. కోడి కోసిన తర్వాత కోడి గుద్ద మీద ఈకలు విక్తారు, వీడు కొయ్యక ముందే విక్తాడు. మాటలు కాదురా నీకు, మాటలు కాదు, బూతులు కూడా కాదు నీకు. అది నడుచుకుంటూ వెళ్తుంటే వన్ సైడ్కి వెళ్ళేలాగా నరాల బలహీనత కూడా ఉండేది. అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి తొందరగా కోపం వస్తుంది, షవరైపోతారని విన్నా కానీ బ్రెయిన్లో ఈకలు కూడా పనిచేయవని వినలా. ఇప్పుడు ఇన్ని చూశాకే తెలిసింది. వీడికి యాక్చువల్గా నరాల వీక్నెస్ కంటే బ్రెయిన్ ఎక్కువ వీక్ ఉంది, బ్రెయిన్లో నరాలు ఎక్కువ వీక్ ఉన్నాయి వీడికి. అంతేగా బతుకున్న వాళ్ళకి జై అంటాం. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? రాముడు చచ్చిపోలేదు, అవతారాన్ని ముగించాడు. అంటే అవతారాన్ని చాలించాడు. అతన్ని కట్టెల మీద కాల్చలేదు, భూమిలో పాతిపెట్టలేదు, అదే సరైన నదిలో కలిసిపోయాడు. అంటే దాని అర్థం చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. రెడ్ ఫ్లవర్ అంటే రోజా పువ్వు, కానీ ఎర్ర ఫ్లవర్ అంటే మాత్రం ఇంకో వీడు ఎర్రి పువ్వు. మేమెవరు సార్? అమెరికన్ సార్, మేము. అరే మీరు అమెరికన్స్ కాదు, భారతీయులు కాదు. అటు అమెరికన్స్ మిమ్మల్ని పట్టించుకోరు, ఇటు భారతీయులు మిమ్మల్ని పట్టించుకోరు. క్రిస్టియానిటీలో మెయిన్గా ఉండేది ఏంటంటే, నువ్వు జనాలని ఎడ్యుకేట్ చేయి, శాంతి రూపంలో వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మతం మార్చు అని ఉంటుంది. వీడేం చేస్తున్నాడు? ఎడ్యుకేట్ చేయట్లా, ప్రచారం చేయట్లా, పక్క వాళ్ళని గెలకడం, తక్కువ చేయడము, రెచ్చగొట్టడం, అదే వీడి పని. ఎందుకురా అని ఆలోచిస్తే ఇది సంగతి. చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. మహాకూటమి అని పవన్ కళ్యాణ్ అంటాడు, చంద్రబాబు అంటాడు. అరే రాజకీయం ఎందుకురా? నువ్వు ఒక పాస్టర్, నీకు రాజకీయం ఎందుకు? హోలీ వాటర్ కొట్టాలి నీ పైన. హోలీ వాటర్ కొట్టుకుంటలేవా నువ్వు చర్చిలో డైలీ? శాంతికి చిహ్నం, శాంతికి రూపం యేసు ప్రభు. నువ్వు టోటల్ విరుద్ధం ఉన్నావు కదరా ఎర్రి పువ్వా. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. అది నీ స్ట్రాటజీ. అది అక్కడ 3 కోట్లు 4 కోట్లు వసూలు చేసావని. అజయ్ బాబు అరెస్ట్ అయినప్పటి నుంచి 10 రోజుల నుంచి హైదరాబాద్ లో ఉంటే అజయ్ బాబు దగ్గర ఆల్రెడీ ₹1,00,00,000 డబ్బు ఉంది కదా. మణిపూర్ సంఘటన కోసం ₹1,00,00,000 కలెక్ట్ చేశారు కదా. దాన్ని వాడుకోవచ్చు కదా. వడ్డీలకు ఇస్తున్నారా, లేదా ఎక్కడ ల్యాండ్ కొన్నారా?
ఆ పాస్టరే చెప్తుండు క్రైస్తవులను మోసం చేస్తున్నావని. అది నీ సంగతి, నువ్వు రాజకీయం చేసి డబ్బులు చేయాలి రెచ్చగొట్టి. కానీ మళ్ళీ వీడు స్కూళ్ళల్లో పోరళ్ళు చాక్లెట్లు చాక్బీస్లు అడిగినంత ఈజీగా నాకు పోలీసు అధికారం ఇవ్వండి, నాకు సీఎం అధికారం ఇవ్వండి అని అడిగేస్తాడు. చూడు, ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టట్టు ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తారని రిక్వెస్ట్ చేసిన సార్ నన్ను కూర్చోబెట్టండి సార్, ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి. 8th క్లాస్లో ఉన్నోడిని తీసుకెళ్ళి 10th క్లాస్లో కూర్చోబెట్టండి అన్నంత ఈజీగా వెళ్ళి సీఎం చైర్లో పోలీసుల చైర్లో కూర్చోబెట్టమని అడుగుతావేంట్రా? బుర్రుందారా నీకు? స్కూల్ పోరుడికున్నంత ఐక్యూ లేదు కదరా నీకు. మళ్ళీ వింది మెయిన్ వీడియో ఒకటి ఉంటుంది చూడు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను చెప్తా ఉన్నా, మళ్ళీ నిజంగా మిమ్మల్ని ఒకే అమ్మకి ఒకే అమ్మ ఒకే నాన్నక్కని ఉంటే నా కొడకల్లారా, నా ముందుకు రండి నా కొడకల్లారా. లైవ్ లోకి వచ్చి కామెంట్లు పెట్టడం కాదు, నోటికొచ్చిన కామెంట్లు పెట్టడం కాదు, చెప్తా నా కొడకల్లారా. నడుస్తారనుకుంటున్నారా? నువ్వు నీ అడ్రస్, నువ్వు ఎక్కడున్నావో చెప్పి ఆ మాట చెప్పాలరా, అప్పుడు కదా వాళ్ళు వస్తారు. ప్లేస్ ఈజ్ యువర్ చాయిస్, లొకేషన్ ఈజ్ యువర్ చాయిస్, ఎక్కడైనా సరే. సో నువ్వు రా, నేను కూడా సింగిల్ వస్తా. నీలో అంటే నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి బొక్కలతో గుద్ది చంపేస్తా అని నేను కూడా అనొచ్చురా, నేను కూడా అనొచ్చు. ఎలా ఉంది? ఆడెవడో రూల్ నంబర్ 1 కనుగొన్నాడు ఈడి కోసమే, గుర్తుపెట్టుకోండి. పప్పు సాంబారు ఆవు పేడ ఆవు మూత్రం తగ్గే మీకే అత్తుంటే గొడ్డు మాసం తినే మా క్రైస్తవ కుర్రాళ్ళకి ఎత్తున్నారా నా కొడకల్లారా. ఒక్కసారి మా దెబ్బ తగిలితే సింహపు వెయిట్ క్రైస్తవ కులాల పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో క్రైస్తవ కుర్రాళ్ళు కొడితే ఎలా ఉంటుంది. ఒక సింహం దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో మా మాల మాదికలు మా కుర్రాళ్ళు కొడితే దెబ్బ ఎలా ఉంటుంది నా కొడకల్లా. మా ముస్లింలు కొడితే టూ మచ్ అటెన్షన్ కెన్ మేక్ ఏ డాంకీ థింక్స్ హీ ఈజ్ ఎ లయన్. ఇక్కడ మనం ఎమోషనల్గా వాడు ఏదో వాగుతున్నాడు రెచ్చిపోతున్నాడని ఉగ్రోధంతో రగిలిపోవడం కాకుండా చిన్న లాజిక్ గమనిస్తే వాడు క్రైస్తవ కులాలు అంటాడు, క్రైస్తవంలో కులాలే ఉండవు. మళ్ళీ మాల మాదిగలు అంటాడు. మాల మాదిగలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ని వాళ్ళు ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారు. అండ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి అంటే నా బాడీయే కాదు నా శవం కూడా క్రైస్తవంలో చేరదు అని. మహానుభావుడు బుద్ధిజం తీసుకున్నాడు. అండ్ కులానికి క్రిస్టియానికి సంబంధం లేదు, వీడు కులానికి క్రిస్టియానికి అంటగడుతున్నాడు. అండ్ ముస్లిం సోదరులు అంటాడు. రేయ్ ఓపెన్ రాజకీయం చేస్తున్నావురా, ఓపెన్ రాజకీయం. అంటే నువ్వు రూల్ నంబర్ 1 ఎర్రి పువ్వులతో ఆర్గ్యూ చేయకూడదు, అది తెలుసు కదా నీకు. ఆ అస్త్రాన్ని మొట్టమొదటిగా వాడాల్సింది ఒక వీడి మీదనే. బొట్టు పెడతారా నా కొడకల్లారా. ఆడోళ్ళు బొట్టు పెట్టుకుని తిరిగారంటే ఒక అర్థం ఉందిరా, మగాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎవడరా మీకు మొగుడు నాకు తెలియగలుగుతాను, ఎవడరా మీకు మొగుడు? బొట్టు పెట్టుకోవడమే కాదు ఇట్లా కడియం కూడా వేసుకుంటారు. చూసినావు కడియం ముందర పదునుగా ఉంది కొచ్చగా, అది ఊరికే లేదు అది. అండ్ కడియాలు తలవార్లు ఊరికే వేసుకోం మేము, తెలుసు నీకు. అది బొట్టు కూడా ఎట్లా పెడతాం, వీర తిలకం ఇట్లుంటుంది, ఇట్లా ఇట్లా పెద్ద ఉంటుంది, అది తెలుసు నీకు. ఇది వాడతారు మళ్ళీ. ఒక్కసారి మా దెబ్బ తగిలితే, ఒక్కసారి మా దెబ్బ రుచి చూస్తే సింహపు పంచ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తారు మీరు అనుకుంటున్నారేమో. అరే దెబ్బలు మస్తు వేసినాం మేము కూడా, మాకు కూడా దెబ్బలు వేయాలని చాలా ఇష్టం, అర్థమైందా? తీటతో ఉంటాం మేము దెబ్బలు వేయడానికి. లొకేషన్ పెట్టు లేదా ముందుకి నువ్వేరా. అరే నువ్వు ఖమ్మంలో కనబడవు, రాజమండ్రిలో కనబడవు, ఏడా కనబడవు, మళ్ళీ వచ్చి రాజమండ్రి నుంచి ఖమ్మం వెళ్తున్నాను నన్ను చంపండి అంటావు. నిన్ను ఎందుకు చంపాలరా? పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఒక సింహం దెబ్బ తగిలితే. అరే సింహమా పులి ఏదో ఒకటి ఫిక్స్గా ముందు. బలవంత మత మార్పిడి నిరోధక బిల్లి. పాస్టర్లకి బాప్టిజం ఇచ్చే అవకాశం లేదు. పలానా పాస్టర్ గానీ పలానా క్రిస్టియన్ గానీ నన్ను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించాడు అని చెప్తే ఆ వ్యక్తిని నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. కరెక్టే కదరా. ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు బలవంతంగా టచ్ చేస్తే దాన్ని ఏమంటారు నీకు తెలుసు, దాన్ని ఏమంటారు? రేప్ అంటారు. అట్లనే ఒక ఇష్టం లేని వ్యక్తికి నువ్వు బలవంతంగా మత మార్పిడి చేస్తే దాన్ని ఏమంటారు? దాన్ని అదే అంటారు, బలవంత పెట్టడం అనే అంటారు. అండ్ క్రైస్తవం అనేది శాంతికి చిహ్నం రా, శాంతి రూపంలో ఉంటారు మీరు. మొన్నటి వరకు అసలు 10 సంవత్సరాల కిందటి వరకు అసలు క్రిస్టియన్స్ అంటే ఉన్నారా లేదా, ఇంత కామ్గా ఎట్లుంటున్నారు, ఇంత సైలెంట్గా ఎందుకుంటారు వీళ్ళు అని చాలామంది ఆ శాంతి రూపం కోసం కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు వచ్చాకే గబ్బు అయిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది, గలీజ్ అయిపోయింది.
మదర్ తెరిసాకున్న పేరు కూడా పోయింది మీ వాళ్ళు పువ్వులారా. అంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేస్తలేనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జర్ర వీడియోని లైక్ కొట్టి కమెంట్ చేస్తే తప్పకుండా చేస్తాను. డైలీ ఒక వీడియో చేస్తాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 50,000 సబ్స్క్రైబర్లు అయినా కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్